హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మొత్తం అంతా వంటింట్లో సామాన్లు తీసి బయట పడేసినామన్నమాట కడగడానికి. నేనైతే ఇంకా మార్నింగ్ 10కి స్టార్ట్ చేసినాను. ఈలోగానే పనాయమ్మ వచ్చేసింది కడగడానికి. నేను రావడమే లేట్ అయిందనమాట. ఇంకొచ్చి రాగానే మొత్తం సెల్ఫ్లోటివన్నీ తీసేసి ఇచ్చేసినాను. ఈ వంటింట్లో తీయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఖాళీగా ఉండేటివైతే వెంటనే వేసేయచ్చు, కానీ బాక్సులో అన్నీ నింపింటాం కదా, అవి ఎక్కడవక్కడ వేసి ఇవ్వాలంటే చాలా తలనొప్పి పని అనమాట. ఇంతకీ ఇవన్నీ ఎందుకు తీసి ఇప్పుడు కడుగుతున్నాం అనేది, మేమైతే మా ఇంటి గృహప్రవేశం అప్పుడు చేపించిన పూజ అనమాట. మళ్ళీ ఇంట్లో ఎటువంటి పూజలు అయితే చేపించలేదన్నమాట. అందుకే ఇప్పుడైతే మళ్ళీ పూజ చేపించడానికి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఈ ప్యాకింగ్ అయితే ఇంకా తీయలేదు, సగానికైతే కడిగేసింది ఈమె, కడుగుతుంది చూడండి. ఇంకా 2 మంచాలు అయితే వేసేసినాము. రెగ్యులర్ ఒక పక్కన అవి మళ్ళీ మిక్స్ అయితే ఎత్తి పెట్టుకోవడం కష్టం అనేసి ఎక్కడక్కడ వేస్తుంది ఆమె కడిగేసి నీట్గా. ఇంకా మా అత్త అయితే ఇక్కడ కొబ్బరి చెడిపోయిందని బాధపడుతుంది అనమాట. ఎంతైనా వాళ్ళ తమ్ముడు తెచ్చి ఇచ్చినాడు కొబ్బరి, వాడుకోలేదు, వేస్ట్ అయింది అనేసి. ఇంకా ఇవైతే రెగ్యులర్గా వాడేటి కాబట్టి ఈ మంచం పైన అయితే వేసేసినాము, ఎత్తి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి. ఇంకా ఆమె కడుగుతుంది, నేనైతే ఇలా సెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసి తుడిచేసి ఇంకా పేపర్లు అయితే వేస్తున్నాము. ర్యాపర్స్ తేవడం మర్చిపోయినాను అనమాట. ఇంకా అవి తెచ్చి ఇంకా మళ్ళీ ఇంకో లేట్ అవుతుంది, ఇంకా ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలి అనేసి న్యూస్ పేపర్లే వాడేస్తున్నాను అనమాట. అయితే ర్యాపర్స్ అంటే చాలా బాగుండు, తెచ్చి ఇంట్లో ఉండేటి ర్యాపర్స్ టౌన్లో నుంచి ఇంటికి తీసుకురావడం నేను మర్చిపోయినాను. ఇంకా వచ్చి రాగానే మనకి ఎక్కువ పని ఉన్నప్పుడు చీర కానీ డ్రెస్ కానీ అసలు సూట్ అవ్వదనమాట. నైటీ వేసుకుంటే మనకు పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఆమె కడిగింది తెచ్చి అన్నీ ఎక్కడవక్కడ ఏ బాక్స్లో ఆ బాక్స్లోకి వేసేసి సర్ది పెట్టేసినాను అనమాట. ఈవినింగ్ అంతా ఇవన్నీ మొత్తం తుడిచేసి నేను చేసి ఇంకా అక్కడవి కొన్ని అయితే అక్కడక్కడే ఉన్నాయన్నమాట. ఈలోగానే అంత మబ్బు అయిపోయింది, చీకటిగా అయిపోయింది. ఇంకా మిగిలిన కొన్ని అయితే మళ్ళీ నెక్స్ట్ డే కడిగించినాను. ఇవి కూడా చూడండి, ఇవైతే నేను వచ్చినప్పటి నుంచి ఆ ప్యాకింగ్లు అలాగే ఉన్నాయి, కడగడం అందులో పెట్టడం. నేను అక్కడికే అన్నాను, ఇంక ఇవి ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలని ఏమవుతుందంటే, నేను సచ్చే వరకు ఉండి తర్వాత ఏమైనా చేసుకో అని చెప్పేసింది అనమాట నవ్వుకుంటూ. ఇవి నెక్స్ట్ డే మార్నింగు ఇంకా ఈ హాల్ క్లీన్ చేస్తున్నాము. సోఫా సెట్లు బట్టలన్నీ తీసి ఉతికేపించినాం అనమాట. ఇంకొన్ని చిన్న 4 ఐటమ్స్ సరుకులు తెచ్చిపెట్టినాడు మా ఆయన. నేనైతే చూడలేదు అవి తెచ్చినవి. ఇది ఇప్పనే లేదు మూట అంటే అప్పుడు చూసినాను అనమాట ఏమేమి ఉన్నాయి అనేసి. చూస్తే ఇంకొక 5-6 ఐటమ్స్ తక్కువ ఉన్నాయనేసి తెచ్చినాడు. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. ఇంకా ఇవైతే ఎత్తి పెట్టేస్తున్నాను. ఇంకా అంత పని అవగానే మళ్ళీ నేనైతే శారీ లేకొచ్చేస్తాను అనమాట. ఇవి ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు, వాళ్ళకి పళ్ళు లేవు, మా అత్తకి మెదగు అనేసి కొంచెం మెత్తగా ఉండే ఖర్జూరాలు తెచ్చినాడు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ మా అత్త వాళ్ళ కోసం తెస్తే పిల్లలు ఎక్కువ తినేస్తారు. ఇంటి దగ్గరికి ఎవరైనా చిన్న పిల్లలు వస్తుంటారు కదా, వాళ్ళ కోసమే ఎక్కువ తెచ్చేది మేమైతే. పల్లెలేకి ఇంటి దగ్గరికి ఎవరైనా పిల్లలు వస్తే ఒక్కో ప్యాకెట్ అయితే ఇచ్చేస్తామన్నమాట. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా అయిపోయేది ఏంటి అబ్బా అంటే చక్కెర, కాఫీ పొడి, సోపులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. చక్కెర, కాఫీ పొడి, పాలు కూడా ఎక్కువ అయిపోతుంటాయిలేండి. నేను పక్కన పాలు పెట్టుకున్నాను, అవి తాగేదే మర్చిపోయినాను అనమాట. వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నా వీడియోలకు కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తానికైతే 2 రోజుల్లో ఒక పని ఆమెను పెట్టుకొని మొత్తానికి ఇల్లంతా క్లీన్ చేసేసినాను అనమాట. ఒక్కరే చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. 2 మనుషులైనా 2 రోజులు పట్టిందనమాట మా ఇల్లు క్లీన్ చేయడానికి. ఇంకా పైన రూమ్లు అలాగే ఉండిపోయినాయి. ఇంకా అవి నెక్స్ట్ డే చేద్దామనేసి పెట్టేసుకున్నాము. ఈలోగా సరుకులన్నీ ఎత్తి పెట్టేస్తున్నాను. వీడియో చూసే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకెక్కడి వస్తువులు అక్కడ ఎత్తి పెట్టేసి నీట్గా అయితే మేము నెక్స్ట్ డే మళ్ళీ టౌన్కి వచ్చేసినామన్నమాట. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా అనేసి మళ్ళీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో వదిలేసి మళ్ళీ కూడా పల్లికి వచ్చేస్తాము. డైలీ ఇలానే ఉంటుంది మా జర్నీ అయితే. చాలామంది నీ జర్నీ చాలా బాగుంది అని ఇష్టపడుతున్నారు ఈ మధ్య. కామెంట్స్ కూడా పెడుతున్నారు, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, శైలు నీ జర్నీ చాలా బాగుందబ్బా, పల్లెటూరు టౌను 2 లైఫ్లో అనుభవిస్తున్నావు నువ్వైతే, చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నారు. నిజానికి చెప్పాలంటే కూడా నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది. ఇక్కడ పిల్లల్ని చూసుకుంటున్నాను, అక్కడ అత్త మామల్ని చూసుకుంటున్నాం అనమాట. మేమైతే ఏది కూడా మిస్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.